పుట్టిన వాడు తప్పనిసరిగా ఏదో ఒక రోజు ఈ లోక యాత్రను ముగించవలసిన స్థితి వస్తుంది అన్నది ఎంత వాస్తవమో, ఈ లోకానికి అంతము అనేది ఉన్నది అనేది కూడా అంతే వాస్తవం. ఈ లోకానికి ఒక అంతం ఉంది, కాలానికి ఒక అంతం ఉంది. ఈ కాలం ఇలాగే వెళ్ళిపోదు. కాలానికి కూడా ఒక అంతాన్ని ప్రభు నిర్ణయించి ఉన్నాడు. దానినే అంత్య దినములు అంటున్నారు, అంత్యకాలము అంటున్నారు. అంటే కాలానికి అంతం, కాలానికి ఒక అంతం. మరి ఇది యేసయ్య రాకడ దినాలే కదా. ఏ రాకడ దినం? రహస్య రాకడ. రెండవ రాకడ భూలోకానికి వచ్చే రాకడ కాదు, రహస్య రాకడ సమీపంగా ఉంది. రహస్య రాకడ అనంటే ఆయన మధ్యాకాశములకు వచ్చి కడబూర పట్టుకుని ఊదగా ఆయన యందు విశ్వసించిన వారందరూ ఏమండి మేఘముల మీద ఆయన యొద్దకు కొనుపోబడతారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ మధ్యాకాశములో 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, ఒక గొప్ప విందు జరగబోతా ఉంది. ఆ 7 ఏండ్లు దాటిన తరువాత ప్రభు ఈ లోకానికి వస్తాడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. మరి ఆ రహస్య రాకడకు ఏమండి సమయం ఆసన్నమైంది, సమయం ముగించబడతా ఉంది. ప్రభు పిలవబోతా ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి లోకానికి దిగి వచ్చి మానవ జాతి కొరకు చనిపోయిన తరువాత పెంతుకోస్తున్న దినమందు యెరూషలేములో ఏ మేడగదిలోనికి దిగి వచ్చాడో పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్ముడు ఈ భూలోకంలో నుంచి ఎత్తబడే ఒక సమయం ఉంది. ఆ రోజు దిగి వచ్చాడు. దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు తిరిగి మరలా ఎత్తబడతాడు. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళడు. ఆయన సిద్ధపరిచిన సంఘాన్ని చేతపట్టుకుని యేసు ప్రభు వరుడైన యేసు ప్రభు వద్దకు చేర్చబడతాడు. హల్లెలూయా. ఇది బైబిల్ చెప్పే సత్యం. ఎలాగైతే దిగి వచ్చాడో మేడగదిలోనికి, అలాగే పరిశుద్ధాత్ముడు తిరిగి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఈ లోకములో ఏమండి పశ్చాత్తాపం ఉండదు, మారు మనసు ఉండదు, సువార్త ప్రకటన ఉండదు, యేసు ప్రేమ ప్రకటించేవారు ఉండరు. ఎందుకనంటే ఇది పాత నిబంధన అంతే తండ్రి యుగం అయితే, కొత్త నిబంధన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు రక్త మాంసముల దేహము గలవాడై ఈ లోకానికి దిగి వచ్చింది క్రీస్తు కాలం అయితే, మరి ఈ కాలం ఇది పరిశుద్ధాత్ముని కాలం. దీన్ని కృపాకాలం అంటున్నారు. మరి ఈ కృపాకాలములో, ఈ పరిశుద్ధాత్ముని యుగములో పరిశుద్ధాత్ముడు ఏమండి సేవకులను రేపి, విశ్వాసులను రేపి, ఇటువంటి ఒక సువార్త సభలను ఏర్పాటు చేసి నిలబడిన వారిని బలపరచి వారిలో ఆయన ఉండి, ఆయన వారి నోట ఆయన మాట ఉంచి ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, మాట్లాడువారు మీరు కారు, మీలో ఉన్న దేవుని ఆత్మయే. ఆ ఆత్మ వెళ్ళిపోతాడు. ఆ తరువాత నువ్వు ఎంత ఏడ్చినా అది నీకు ప్రయోజనము ఉండనే. నిజమే కదా. ఈరోజు చాలా మంది త్వరపడతారు. దేనికోసం? రేషన్ అయిపోతుంది అంటే ఈరోజు పరుగులు తీస్తారు. బండి వస్తే చాలు ముందు. అవునా కాదా? డోక్రా లోన్ వచ్చిందంటే అక్కడే కూర్చుంటారు బ్యాంక్ దగ్గర. వచ్చిందా 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 అన్నిటికీ త్వరపడుతున్నాడు మనిషి. ఎందుకంటే అది మరలా ఉండవేమో. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఉండడు, కృప ఉండదు. ఆ కృప ఎత్తబడుతుంది. పరిశుద్ధాత్ముడు పిలువబడతాడు. ఆ తర్వాత నీ జీవితంలో నువ్వు ఎంతగా ఆయన్ని వెతికినా అప్పుడు నీకు రక్షణ దొరకదు, మారు మనసు దొరకదు. యేసుక్రీస్తు వారి ద్వారా నీకు కలిగే ఆశీర్వాదం ఆ కాలంలో ఉండదు. అందుకనే పరిశుద్ధాత్ముడు ఈ సభలను ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మ నీకు తాకుదల కలగాలని, నిన్ను మార్చాలని, నీలో మారు మనస్సు కలుగు చేయాలని, నిన్ను మార్చి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తెచ్చి నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళాలనే పరిశుద్ధాత్ముడు ఈ కూడికలను ఏర్పాటు చేశాడు.